హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా ఎవరైనా వేసుకునేటట్టుగా ఒక టసల్స్ డిజైన్ అయితే తీసుకుని వచ్చాను. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇంకొకటి ఫ్లవర్ డిజైన్ అనమాట. జస్ట్ 2 మెటీరియల్స్ తోటి డిజైన్ అయితే చాలా గ్రాండ్గా వేసేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈ డిజైన్ ఎలా వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ముందైతే శారీని అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి. శారీకి ఈ డిజైన్ వేసేటప్పుడు ఏంటంటే ఈ శారీని ఉల్టా సైడ్ వేసుకొని డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మెటీరియల్ తర్వాత సిల్క్ థ్రెడ్స్, తర్వాత కొంగు కలర్ ఉన్న కాటన్ థ్రెడ్, జెరీ థ్రెడ్, కొంచెం పెద్ద సైజు సూది, ఇవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకోవాలి ఈ డిజైన్కి. చూడండి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్నీ. మళ్ళీ ఒకసారి మెటీరియల్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా రౌండ్వి చిన్న బీడ్స్, తర్వాత ఈ ఫ్లవర్ బీడ్స్ అనమాట. ఇవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, కానీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫ్లవర్స్ అయితే ఒకటే ఫ్లవర్ కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. తర్వాత జరీ థ్రెడ్ అనేది 6 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 3 వరుసలు సూదికి ఎక్కించి పెట్టేసుకుంటే మనకి 6 వరుసలు అవుతుంది థ్రెడ్ అయితే. తర్వాత సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి 150 నుంచి 200 లైన్స్ అయితే తీసుకోవాలి. ఎండింగ్లో కొంచెం గమ్ అనేది తీసుకొని ఇట్లా అప్లై చేసుకుంటే షార్ప్గా అయితే అవుతుంది. చూడండి నేనైతే 2 కలర్స్ కాంబినేషన్లో అయితే ఈ కలర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అంటే ఈ టజల్స్కి 2 కలర్స్ కాంబినేషన్స్లో డిజైన్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఎవరైనా. అసలు టజల్స్ వేయరాని వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ పెద్ద సూది లాంటిది ఒకటి తీసేసుకోవాలి. చూడండి ఇది తీసుకొని దీంతో మనము 2 ఇంచెస్ 1 ఇంచ్ నేనైతే అందాజ పెట్టేస్తానండి, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా నాకు. కొంచెం మీకు ఐడియా లేదనుకోండి, టేప్ తీసుకొని 1 ఇంచ్, 1/2 ఇంచ్, 2 ఇంచ్ అట్లా పెట్టేసుకోవాలి. ఇంకా మీ ఇష్టం అనమాట ఎంత దగ్గరలో పెట్టాలంటే అట్లా. ఈ పెద్ద సూత్తోటి ఇట్లా హోల్ లా పెట్టేసుకున్నారంటే చాలా ఈజీగా సిల్క్ థ్రెడ్స్ అయితే ఆ హోల్ నుంచి తీసుకుంటే డిజైన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. శారీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. మనకి ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతుంది. డైలీ నేను ఇలాంటి డిజైన్స్ అయితే ఒక 7-8 శారీస్ వరకు అయితే వేయగలుగుతాను అనమాట. ఈ డిజైన్ అయితే చూడండి ఈ హోల్ మధ్యలో నుంచి మీకు దగ్గరికి చూపిస్తున్నాను. ఈ హోల్లో నుంచి ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి ఇలా తీసుకోవాలి. ఇట్లా తీసేసుకొని ఇట్లా చేయితోటి ఇట్లా ఫోల్డింగ్ చేసి, జరీ థ్రెడ్ ఆల్రెడీ పెట్టేసి ఉంది కదా, ఈ థ్రెడ్స్ అనేది 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ ఇట్లా తీసుకొని గట్టిగా ఒక నాట్ అయితే వేసి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడే మెయిన్ ఈ డిజైన్కి చూడండి వేసిన తర్వాత జరీ థ్రెడ్ పైన నుంచి ఉల్టా తీసేసుకోవాలి. అంటే సీదా సైడ్ చూడండి ఇట్లా తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనము ఫ్లవర్ బీడ్ తర్వాత చిన్న రౌండ్ బీడ్ ఉంది కదా, అది ఈ 2 కలిపి ఇట్లా తీసేసుకోవాలి. చూడండి ఇట్లా తీసుకొని ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న రౌండ్ బీడ్ని వదిలేసి ఫ్లవర్ బీడ్కి హోల్ ఉంటుంది కదా, హోల్ నుంచి ఇట్లా నీడిల్ని అయితే తీసేసుకోవాలి. ఇవతల సైడ్ తీసుకొని ఇక్కడ నాట్ అయితే వేసేసేయాలి. చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఈ డిజైన్ అయితే. ఎవరైనా ఈజీగా వేయచ్చు అని చెప్పినా కదా, అందుకనే చెప్పినా అనమాట. చాలా ఈజీగా వేసేసేయచ్చు. వేరే డిజైన్స్ అయితే ఖచ్చితంగా టజల్స్ కొంచెం ఐడియా ఉండాలి. ఈ డిజైన్కి అయితే అవసరం లేదనమాట. చాలా ఈజీగా వేసేయచ్చు. ఈ మెటీరియల్ అంతా ఉంటే చాలా ఈజీగా అయితే వేసేయచ్చు. చూడండి ఇలా ఈజీగా ఈ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఫ్లవర్ వచ్చి కింద సిల్క్ థ్రెడ్స్ ఇట్లా వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా జుంకా టైప్ కూడా కనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా డిగ్నిటీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. చూడండి మొత్తానికి అయితే శారీ మొత్తం కంప్లీట్ అయితే చేసేసిన నేను. డిజైన్ అయితే ఇలా ఉంది. శారీలో వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి అన్నీ, అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అయితే వేసాను అనమాట. కొన్ని శారీస్కి టజల్స్ మనకు ఐడియా రాకపోతే శారీలో ఏ టైప్ డిజైన్స్ ఫ్లవర్స్ ఉంటాయో బార్డర్స్ వాటిని బట్టి కూడా టజల్స్ అయితే ఇట్లా వేసేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా ఇట్లా శారీ టజల్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన. ఈ శారీ టజల్స్కి వచ్చేసి మనము 200 నుంచి 300 అంటే నేనైతే 250 వరకు ఛార్జ్ చేసిన. ఈ డిజైన్కి మాత్రం ప్రైస్ కూడా చెప్పేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ కామెంట్లో అడుగుతారు కదా ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు మీరు అని చెప్పేసి. అందుకని నేనైతే 250 రూపీస్ ఛార్జ్ చేసిన అనమాట. 250 రూపీస్ ఎందుకు ఛార్జ్ చేశానంటే ఇందులో మనకి టైంని బట్టి, మెటీరియల్ని బట్టి, ఇంకా మనం వేయడానికి ఎంత టైం పడుతుంది అవన్నిటిని కలిపి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయండి అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వాలంటే లైక్ ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.